2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134, 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఆకెళ్ళ రాజేంద్ర గారు పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. ఒక మెంటర్గా, ఆథర్గా ఇట్లా వాళ్ళకున్న డెసిగ్నేషన్స్ మనం ఏం చెప్పలేము. సార్ మన పల్లవి ఇంజనీరింగ్ కాలేజీకి రావడం జరిగింది ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రధానోత్సవానికి. సార్ మాటల్లో అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలా అవార్డ్స్ కార్యక్రమం అనేది జరిగింది. వారి యొక్క మోటివేషనల్తో ఎంతోమంది విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొన్ని మరిన్ని వివరాలు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. 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 సార్ మీ యొక్క మెంటర్షిప్ కానివ్వండి, విద్యార్థులకు మీ యొక్క మాటలతో ఉత్తేజపరుస్తూ ప్రోత్సహించడం అనేది చాలా బాగుంటుంది. సార్ ఈ యొక్క పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్కి రావడం జరిగింది కదా, ఈ అవార్డ్ ఫంక్షన్లో పాల్గొనడం ఎలా ఉంది? పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గారు కానీ, కొమరయ్య గారు కానీ, ఈవెన్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ నాకు చాలా ఇష్టమైన విద్యా వ్యవస్థలు ఇవి. ఇన్ని వేల మందికి విద్యాదానం చేయడం అనేది మామూలు విషయం కాదు. నేను ఇందాక ఒక స్పీచ్లో చెప్పినట్టుగా మనం ఏదైనా ఒక హాస్పిటల్ కడితే ఒక వ్యక్తికి ప్రాణాలు పోయచ్చు, కానీ ఒక స్కూల్ కానీ కాలేజీ కానీ పెడితే ఒక జనరేషన్కి మాత్రమే కాదు, జనరేషన్స్ తరం తరం నిరంతరం మన జ్ఞానజ్యోతిని అఖండంగా వెలిగించవచ్చు. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వాటిల్లో మళ్ళీ ఒక వాల్యూ సిస్టమ్ని ఏర్పరచుకున్నది మన పల్లవి. ఇవాళ తెలంగాణ పీపుల్స్ వాయిస్ వారు తెలంగాణ అంతటా ఉన్న ఇంటర్మీడియట్ కాలేజెస్ చదివిన తర్వాత వాళ్ళకి ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి అవార్డ్స్. ఎప్పుడైనా కానీ ఒక స్టూడెంట్కి, ఒక మెరిటోరియస్ స్టూడెంట్ కనుక మనం భుజం తడితే వాళ్ళు పక్కదారి పట్టరు. వాళ్ళు రేపటి రోజున గంజాయి వనంలోకి వెళ్ళినా తులసి మొక్కలాగే ఉంటారు. ఎప్రిషియేషన్ ఇవాళ తగ్గిపోయింది. ఎవరికి వాళ్ళు ఐసోలేటెడ్ ఐలాండ్స్ అయిపోయాం. నేనే గొప్ప అయితే ఏంటి. ఈ ప్రాసెస్లో ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న మట్టిలోంచి వచ్చిన ఆణిముత్యాలని జాతి రత్నాలుగా గుర్తించి వాళ్ళు రేపన్న రోజున మరింత దేశానికి, మన తెలంగాణకు ఉపయోగపడే ఒక భావి భారత పౌరుల్లాగా వాళ్ళని తీర్చిదిద్దడానికి ఇవాళ ఒక విత్తనం వేసినట్టు అందుని ప్రతిభా అవార్డులు ఇవ్వడం అనేది, దానికి మన పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక వేదిక అవ్వడం, దాని వెనకాల ఉన్న ముందున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. పేరెంట్స్ని అభినందిస్తున్నాను, స్టూడెంట్స్ని అభినందిస్తున్నాను. ఇవాళ మోస్ట్ డిస్ట్రాక్షన్స్ ఉన్న సమాజంలో ఉన్నాం మనం. పెద్దవాళ్ళమైన మనమే ఒక పుస్తకం చదువుతుంటే వాట్సాప్ మోగుతూ ఉంటుంది. అలాంటిది 16-17 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లవాడు అమ్మాయికి ఎన్ని అట్రాక్షన్స్. ఇన్ని అట్రాక్షన్స్లో కూడా ఈ పిల్లలు బాగా ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అందులో ఇంకా బాగుండడం. లాస్ట్ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. కాల్చిన ఇనుము మీద నీటి బిందువు పడితే ఆవిరైపోతుంది. అదే నీటి బిందువు తామరాకు మీద పడితే ముత్యంలా ప్రకాశిస్తుంది. ముత్యం కాదు. అదే నీటి బిందు ముత్యపు చెప్పలో పడితే ముత్యమే అవుతుంది. పేరెంట్స్ కానీ, టీచర్లు కానీ, ఇలాంటి కాలేజీ యాజమాన్యాలు కానీ, మీలాంటి మీడియా ప్రతినిధులు కానీ చేయాల్సిందల్లా ఏంటంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మనం ముత్యపు చెప్పల్ని కనుక సమాజంలో వేస్తే ఈ పిల్లలందరూ కూడా ముత్యాలే అవుతారు. మనం ఎప్పుడైతే కాల్చిన ఇనుముని పెట్టామో ఆటోమేటిక్గా వీళ్ళు అందులో ఆవిరైపోకూడదు. వీళ్ళు రేపటి రోజున ఈ సమాజం ఉపయోగపడే మహిమాను వ్యక్తులు అవ్వాలి. సో అందుకని ఖచ్చితంగా ఇది చాలా మంచి ప్రయత్నం. సార్ మీరు మీ యొక్క కెరియర్లో విద్యా సంవత్సరంలో ఎన్నో మార్పులు చూస్తున్నారు. 7th క్లాస్ ఎగ్జామ్ అనేది రద్దు కావడం, అలాగే త్వరలో 10th క్లాస్ ఎగ్జామ్స్ అనేది కూడా రద్దు అవ్వబోతున్నాయి అని ఒక పుకారు అనేది వినిపిస్తుంది. ఇట్లాంటివి మంచివేనంటారా స్టూడెంట్ భవిష్యత్తుకి? అంటే ఎడ్యుకేషన్ చరిత్రలో ఎగ్జామ్స్ రద్దు అవ్వడాలు, పేపర్ లీక్ అవ్వడాలు అంటే ఇవాళ కొత్త కాదు. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు చాలా తక్కువ టెక్నాలజీ ఉండే రోజుల్లో ఒక పేపర్ లీక్ అవ్వడం అనే దానికి వెనకాల అనేకమైన కారణాలు ఉంటాయి. ఇవాళ అలా జరగకూడదు. ఇవాళ అనేకమైన పాస్కోడ్స్ పెట్టిన అవకాశం ఉంది. ఇవాళ చాలా అంటే ఇంతకన్నా ప్రొటెక్టెడ్ లేను. ఇప్పుడు మీకు బ్యాంక్ నుంచి ఒక అకౌంట్ వస్తే మీరు పాస్వర్డ్ పెడితే తప్ప లేనిది ఆఫ్టర్ ఆల్ మన సెల్ ఫోన్కి మనం ఫింగర్ ప్రింటో లేకపోతే ఐయో లేకపోతే కనుక పాస్వర్డ్ పెడితే తప్ప చూడలేనిది. అందులో కూడా మళ్ళీ ఫీచర్స్ వాట్సాప్కి మాత్రమే వేరే అంతా వచ్చిన రోజుల్లో మనం ఇవాళ
పేపర్ లీకేజ్ కానీ మరొకటి అనేది చాలా చాలా బాధాకరం. రాబోయే తరానికి అంటే నిన్నటి నుంచి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ జరిగింది. యువతకు మీరు ఇచ్చే సందేశం? ఇప్పుడు చాలా సింపుల్ అండి. నేను ఒకటే పదం చెప్తాను, రెస్పాన్సిబిలిటీ. ఒక స్టూడెంట్ కనుక నేను బాధ్యతాయుతంగా ఉండాలని అనుకుంటే అయిపోతుంది. ఈ ప్రపంచంలో ఎవరన్నా అంతే. ఒక గృహిణి పొద్దున్నే లేచి వంట వండుతుంది. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నేను అన్నం పెట్టి క్యారేజ్ పెట్టి వాళ్ళని పంపించాలని అనుకోవడం వెనకాల బాధ్యత ఉందండి. దేశ ప్రధానికైనా, ముఖ్యమంత్రికైనా, కాలేజీ చైర్మన్ గారికైనా, మీకైనా, నాకైనా ఒక బాధ్యత ఉంది. అలా స్టూడెంట్ కనుక నా బాధ్యత ఏంటి అని తెలుసుకోగలిగితే, కాదు వాళ్ళు చిన్నపిల్లలు, బంగారు తల్లులు, బంగారు తండ్రులు, అందులో వాళ్ళ బాధ్యతను గుర్తింపజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. పెద్దవాళ్ళుగా మనం స్టూడెంట్స్కి నేను ఇవ్వగలను ఒకే ఒక లైన్ చెప్తాను. అదేంటంటే, నువ్వు రేపన్న రోజున నీ జీవితం బాగుండాలంటే ఇవాళ నువ్వు మంచిగా ఉండాలి, అంతే, వేరే పదం లేదు. మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. యూఆర్ ద క్రియేటర్ ఆర్ ద డిస్ట్రాయర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీకు నువ్వే ఏదైనా ఆ బాధ్యత భుజాన వేసుకుని ముందుకెళ్ళడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అమ్మ.